సంతృప్తి నేర్చుకోండి, మీ లైఫ్ చాలా బాగుంటుంది. ఒకవేళ ఎవరైనా వేదనతో ఇక్కడికి వచ్చారా, వెళుతూ వెళుతూ ఒకసారి రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్ని సందర్శించి వెళ్ళండి. వెళుతూ వెళుతూ ఒక డజన్ యాపిల్ పళ్ళు కొనుక్కొని రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి లోపలికి వెళ్ళి ఆ జనరల్ వార్డులో తిరుగుతూ వెళ్ళండి. ఆ హాస్పిటల్లో వాళ్ళని పలకరిస్తూ ఒక యాపిల్ పెట్టుకుంటూ దేవుడికి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఇంటికి వెళ్ళిపోండి. అప్పుడు అనిపిస్తుంది, ప్రభువా చాలామంది కంటే నేను చాలా బాగున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేను చాలా బాగున్నాను దేవా, నీకు స్తోత్రం. ప్రభువా నీకు స్తోత్రం. చాలామంది కంటే నేను బాగున్నాను, నా స్థితి బాగుంది, నా బ్రతుకు బాగుంది, అందును బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లించుకొనిచున్నాను తండ్రి. నన్ను మరణశయ్య మీద నుండి లేపి తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టావు, అందును బట్టి నీకు కృతజ్ఞతలు. ప్రభువు నన్ను లేపాడు, ప్రభువు నన్ను బ్రతికింపజేశాడు, జీవాన్ని ఇచ్చాడు, జీవితాన్ని ఇచ్చాడు, ఇక ముందుకు ఇవ్వగలడు. కానీ నా గురి ఇక్కడ వరకు కాదు. నా గురి ఎక్కడి వరకు? నా గురి నిత్య జీవితం వరకు. ప్రభువా యుగయుగములు నీ సన్నిధిలో నేను ఉండాలి తండ్రి, యుగయుగములు నీ సన్నిధిలో నేను ఉండాలి ప్రభా, నీతో కూడా నేను ఆనందించాలి ప్రభా. అది క్రైస్తవ భక్తి జీవితంలో అసలు సిసలైన పునాది అది.